హలో, తెలుగులో పైథాన్ కోర్సుకు స్వాగతం. ఈ వీడియోలో మనము ఆపరేటర్స్ అంటే ఏంటి, పైథాన్లో ఏ ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి తెలుసుకుంటూ మొదటిగా అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుంటూ ఏమేమి టైప్స్ ఉన్నాయి, తర్వాత అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని పైథాన్లో ఎలా యూజ్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ డెమాన్స్ట్రేషన్తో చూద్దాం. ఆపరేటర్ అంటే ఏంటంటే మ్యాథమెటికలీ మనకు తెలుసు, ఇది ఒక సింబల్. ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే క్యాలిక్యులేషన్ లేదా రెండు ఆపరెంట్స్ ని కంపేర్ చేయడానికి ఆపరేటర్స్ ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై ఉంది. సో ఇక్కడ ఎక్స్ అండ్ వై అంటే ఏంటి, ఇవి ఆపరెంట్స్ అంటాం. ఈ మధ్యలో ఉంది కదా ప్లస్, ఈ ప్లస్ ని ఏమంటాం అంటే ఆపరేటర్ అంటాం. సో ఫైనల్ గా ఇక్కడ ఆపరేటర్ ఎందుకు వాడుతున్నాము, క్యాలిక్యులేషన్ కోసం. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ లో ఏంటి, అడిషన్ ని క్యాలిక్యులేట్ చేస్తాం, ప్లస్ యూజ్ చేసాం కాబట్టి ఎక్స్ వై వాల్యూస్ ఇస్తూ వాటి సమ్ ఎంతో కనుక్కుంటాం, అది అడిషన్ ఆపరేషన్ అంటాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కంపారిజన్ కోసం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండో స్టేట్మెంట్ చూడండి, ఏ లెస్ దాన్ బి అనేది, ఏ అండ్ బి ఆపరెంట్స్, లెస్ దాన్ అనేది ఆపరేటర్. ఇక్కడ లెస్ దాన్ అనేది ఏంటి, కంపారిజన్ ఆపరేటర్. సో ఇక్కడ మనకు క్యాలిక్యులేషన్ కానీ లేదా కంపారిజన్ కోసం కానీ ఆపరేటర్స్ ని ఉపయోగిస్తాం. పైథాన్లో ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ పైథాన్లో ఫస్ట్ వచ్చి అర్థమెటిక్ ఆపరేటర్స్, సెకండ్ వన్ వచ్చి రిలేషనల్ ఆల్సో కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. సో థర్డ్ వన్ వచ్చి లాజికల్ ఆపరేటర్స్ అంటారు. ఫోర్త్ వన్ బిట్ వైజ్ ఆపరేటర్, ఫిఫ్త్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్, సిక్స్త్ వన్ మెంబర్షిప్ ఆపరేటర్, సెవెంత్ వన్ ఐడెంటిటీ ఆపరేటర్. పైథాన్లో మేజర్గా ఈ ఆపరేటర్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. మనం ఒక్కొక్క ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం విత్ పైథాన్ ప్రోగ్రామ్ డెమాన్స్ట్రేషన్. మొదటిగా అర్థమెటిక్ ఆపరేటర్స్కి వస్తే ఇవి మనకు దేనికి యూజ్ చేస్తామంటే క్యాలిక్యులేషన్ పర్పస్. సో ఇక్కడ కింద ఇచ్చిన టేబుల్లో మనకు ఏమేమి ఆపరేటర్ ఉన్నాయి, అర్థమెటిక్ ఆపరేటర్, వాటికి ఈక్వలెంట్ సింబల్ ఏంటి, పర్పస్ ఏంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అడిషన్ ఆపరేటర్, ఈ ఆపరేటర్ని ప్లస్ సింబల్స్ రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకు యాడ్స్ వాల్యూస్ ఏదర్ సైడ్ ఆఫ్ ది ఆపరేటర్. సో ఇక్కడ ఆపరేటర్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ ని యాడ్ చేస్తుంది ఆపరెంట్స్ ని. సబ్ట్రాక్షన్ కూడా ఈ ఆపరేటర్ కి మైనస్ తో రిప్రజెంట్ చేస్తాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సో ఏమున్నాయో అవి ఇక్కడ సబ్ట్రాక్ట్ రైట్ హ్యాండ్ ఆపరెండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆపరేటర్, ఇక్కడ మనకు రెండు ఆపరెంట్స్ తీసుకున్నప్పుడు మధ్యలో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు అది మల్టిప్లై చేస్తుంది. సో ఎక్స్ ఇంటూ వై, వై ఇంటూ ఎక్స్ ఏదైనా ఒకటే వస్తుంది. అడిషన్ లో కూడా ఏ ప్లస్ బి, బి ప్లస్ ఏ ఏదైనా ఒకటే వస్తుంది. కానీ సబ్ట్రాక్షన్ అప్పుడు మాత్రం రైట్ హ్యాండ్ ఆపరెండ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి సపరేట్ చేస్తుంది సబ్ట్రాక్షన్. నెక్స్ట్ డివిజన్ ఆపరేటర్, డివిజన్ ఆపరేటర్ ని ఈ స్లాష్ సింబల్ తో యూజ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే డివైడ్స్ లెఫ్ట్ హ్యాండ్ ఆపరెండ్ బై రైట్ హ్యాండ్ ఆపరెండ్. సో లెఫ్ట్ హ్యాండ్ ఆపరెండ్ డివైడెడ్ బై రైట్ హ్యాండ్ ఆపరెండ్. నెక్స్ట్ మాడ్యులో ఆపరేటర్ ఆల్సో కాలేజ్ రిమైండర్ ఆపరేటర్ అంటారు, దీన్ని పర్సంటేజ్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఈ డివైడ్స్ లెఫ్ట్ హ్యాండ్ ఆపరెండ్ బై రైట్ హ్యాండ్ ఆపరెండ్. ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది అంటే రిమైండర్ ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఫ్లోర్ డివిజన్, ఫ్లోర్ డివిజన్ ని డబుల్ స్లాష్ తో యూజ్ చేస్తారు, రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే డివిజన్ ఆఫ్ ఆపరెంట్స్, ద రిజల్ట్ ఏంటంటే కోషంట్ అనమాట. ఇక్కడ రిజల్ట్స్ కోషంట్ ఏదైందో ఆ వాల్యూ తీసుకుంటుంది. నెక్స్ట్ ఎక్స్పోనెంట్ ఆపరేటర్, దీన్ని పవర్ ఆపరేటర్ కూడా అంటారు, డబుల్ స్టార్ తో రిప్రజెంట్ చేస్తారు. ఇది మనకు ఎక్స్పోనెన్షియల్ అంటే పవర్ క్యాలిక్యులేషన్ కోసం యూజ్ చేస్తాం. ఎక్స్ పవర్ వై, దట్ మీన్స్ 2 పవర్ వై, 2 పవర్ ఎన్, 3 పవర్ ఎన్, లైక్ దట్. అది మన పర్పస్ అనమాట. ఇప్పుడు మనము సేమ్ ఆపరేటర్స్ ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం. ఫస్ట్ అడిషన్ ఆపరేటర్, మనము ఇక్కడ 2 ఆపరెంట్స్ ఏబి అనుకుంటే A10 B20 అనుకున్నాం. A ప్లస్ బి ఈక్వల్ టు 10 ప్లస్ 20. సో 10 ప్లస్ 20 ఏమవుతుంది, 30. ఇక్కడ ఏ ప్లస్ బి అయినా బి ప్లస్ ఏ అయినా రిజల్ట్ సేమే వస్తుంది. సబ్ట్రాక్షన్ తీసుకుంటే సేమ్, ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20 అనుకుంటే ఏ మైనస్ బి 10 మైనస్ 20. ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్ అనమాట. ఇక్కడ 10 మైనస్ 20 మైనస్ 10. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ రెండు సేమ్ కాదు, వాల్యూ మారుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ తీసుకుంటే ఇంటూతో రిప్రజెంట్ చేస్తారు స్టారు,
ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 20 అనుకుంటే ఏ ఇంటూ బి ఆర్ బి ఇంటూ ఏ ఏదైనా సరే 10 ఇంటూ 20, 20 ఇంటూ 10 సేమ్ వస్తుంది 200. నెక్స్ట్ డివిజన్ తీసుకుంటే స్లాష్తో రిప్రజెంట్ చేస్తారు. ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 10 అనుకుంటే ఏ బై బి 20/10. సో ఇక్కడ మనకు ఎంత వస్తుంది వాల్యూ, డివిజన్ వాల్యూ, రిజల్ట్ వాల్యూ 2, 10 2s, సో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 వస్తుంది. నెక్స్ట్ మాడ్యులో ఆపరేటర్ ఆర్ రిమైండర్ ఆపరేటర్ పర్సంటేజ్ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ మనకు రిమైండర్ని ప్రింట్ చేస్తుంది. ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 10. సో బి పర్సంటేజ్ ఏ అనుకుంటే 20/10, 10 2s 20, ఇక్కడ రిమైండర్ ఏముంది 0, సో మనకు 0 వస్తుంది అనమాట. అదే ఫ్లోర్ డివిజన్ తీసుకుంటే డబుల్ బ్యాక్ స్లాష్ ఇక్కడ మనం కోషెంట్ ని రిటర్న్ చేస్తుంది. ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 6 అనుకుంటే ఏ ఫ్లోర్ డివిజన్ బి 20, ఫ్లోర్ డివిజన్ 6. సో ఇయర్ మనకు కోషెంట్ ఏమొస్తుంది, కోషెంట్ సో 6 ఇంటూ 3 18 కాబట్టి సో ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, కోషెంట్ 3 వస్తుంది. ఇదే మనము ఫ్లోటింగ్ పాయింట్ తీసుకుంటే 20.0, ఫ్లోర్ డివిజన్ 6.0, 3.0 వస్తుంది కోషెంట్. నెక్స్ట్ ఎక్స్పోనెంట్ ఆపరేటర్ ఆర్ పవర్ ఆపరేటర్ డబుల్ స్టార్తో రిప్రజెంట్ చేస్తారు పవర్ కనుక్కోవడానికి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 అంటే ఏ పవర్ 2 అంటే ఏంటి, 10 పవర్ 2 అంటే 10 స్క్వేర్ 100 వస్తుంది. లేదా ఏ పవర్ బి అనుకుంటే ఇక్కడ బి ఈక్వల్ టు 20 అనుకోండి, బి ఈక్వల్ టు 2, ఏ ఈక్వల్ టు 10, 10 పవర్ బి, బి అంటే 2, సో 10 ఇంటూ 10 100. సో ఇది మనకు ఎగ్జాంపుల్ అనమాట. ఈ టేబుల్లో ఆపరేటర్ వైజ్ శాంపుల్ వాల్యూస్ తీసుకొని ఈ ఆపరేటర్ అప్లై చేసినప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ మనం పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అర్థమెటిక్ ఆపరేటర్స్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏ ఈక్వల్ టు 20 అనుకున్నాము, బి ఈక్వల్ టు 4 అనుకున్నాం. సో ఇక్కడ మనము డైరెక్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ లోనే అన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ ని యూజ్ చేయొచ్చు. మనకు అండర్స్టాండింగ్ కోసం డెమో అని అర్థమెటిక్ ఆపరేటర్స్ అనుకున్నాం. ఇక్కడ అడిషన్ ఆఫ్ ఏ అండ్ బి ఏ ప్లస్ బి, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఏ అండ్ బి ఏ మైనస్ బి, మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ అండ్ బి సో ఏ ఇంటూ బి, దెన్ డివిజన్ ఆఫ్ ఏ అండ్ బి ఏ బై బి, మాడ్యులో ఆర్ రిమైండర్ ఆఫ్ ఏ అండ్ బి ఏ పర్సెంటేజ్ బి, ఫ్లోర్ డివిజన్ ఆఫ్ 20 and 3 20/3, దెన్ ఎక్స్పోనెంట్ ఆర్ పవర్ ఆఫ్ 4 and 2, సో 4 పవర్ 2. సో ఇది మనకు ఈ ప్రోగ్రామ్ మనం రన్ చేస్తే ఇక్కడ ఇచ్చిన ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చిన ఆపరేటర్స్ అన్ని ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 4 తీసుకొని మనకు రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ మనకు ఈ విధంగా రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఇదే ప్రోగ్రామ్ ని రన్ చేసి చూద్దాం ఒకసారి పైథాన్ లో. ఇక్కడ మనం పైథాన్ ఐడియలీ లేదా మీరు ఏదైతే యూజ్ చేస్తారో ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్లోకి వెళ్ళి సో ఇక్కడ మనకు ఏమేం కావాలో అవన్నీ టైప్ చేయండి. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 20 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 5 తీసుకున్నాను. ఇప్పుడు నేను ప్రింట్ చేయాలి. సో డైరెక్ట్గా నేను ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ ప్రింట్ చేస్తాను చూడండి. ఫస్ట్ అర్థమెటిక్ అడిషన్. సో అడిషన్ అంటే ఏంది, ప్లస్ ఏ ప్లస్ బి, ఇక్కడ డైరెక్ట్గా మనకు వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఏ మైనస్ బి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఏ ఇంటూ అంటే స్టార్ ఏ ఇంటూ బి, నెక్స్ట్ మనకు డివిజన్ సో ప్రింట్ ఆఫ్ ఏ బై బి, నెక్స్ట్ మాడ్యులో డివిజన్ సో ఏ పర్సంటేజ్ బి, నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్ సో ప్రింట్ ఆఫ్ ఏ డబుల్ బ్యాక్ స్లాష్. నెక్స్ట్ ఏం కావాలి, ఎక్స్పోనెంట్ కావాలి ఆర్ పవర్ సో ఏ డబుల్ స్టార్ బి. ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రింట్ స్టేట్మెంట్లోనే డైరెక్ట్గా మనకు కావాల్సిన అన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇచ్చేసాం. ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 5 అనుకుంటే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీరు సేవ్ చేయాలంటే ఫస్ట్ సేవ్ చేయాలి కంపైల్ చేసే ముందు. సో ఇక్కడ ఏదో ఒక ఫైల్ అరిథమెటిక్ ఆపరేటర్స్ అనుకోండి, ఏదో ఫైల్ నేమ్ ఇవ్వండి ఆపరేటర్స్. సో ఇప్పుడు నేను ఫైల్ నేమ్ సేవ్ చేశాను. ఇప్పుడు రన్లోకి వెళ్ళి రన్ మాడ్యూల్ ఆర్ F5 ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు కంపేర్ చేయండి ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి. ఫస్ట్ ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 5 అన్నావు,
ఫస్ట్ వచ్చి a ప్లస్ బి, ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్. 20 ప్లస్ 5 ఏమొచ్చింది? 25 వచ్చింది. సెకండ్ ఏంటి? 20 సబ్ట్రాక్షన్ a మైనస్ బి, 20 మైనస్ 5 రిజల్ట్ ఎంత వస్తుంది? 15 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ a ఇంటూ బి. సో a ఇంటూ బి ఇక్కడ ఏం చేస్తున్నారు? 20 ఇంటూ 5 ఎంత? 100 వస్తుంది. నెక్స్ట్ a బై బి 20/5. సో 4 టైమ్స్ పోతుంది కాబట్టి ఇది మనకు 4.0. నెక్స్ట్ ఏ మాడ్యులో 5 ఇక్కడ ఏమొస్తుంది? 20/5 4 టైమ్స్, రిమైండర్ ఏంటి? 0. నెక్స్ట్ ఏ ఫ్లోర్ డివిజన్ 4 టైమ్స్ పోతుంది కాబట్టి కోఎఫిషియంట్ 4 టైమ్స్. నెక్స్ట్ ఏ పవర్ బి, దట్ మీన్స్ అంటే ఏ డబుల్ స్టార్ బి ఎక్స్పోనెంట్ ఆపరేటర్ 20/5. సో 20/5 ఎంత వస్తుంది? ఇది మనకు వచ్చే వాల్యూ. సో 20/5 ఇది రిజల్ట్ అనమాట. సో ఈ విధంగా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ పైథాన్ యూజ్ చేసి మనకు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ డైరెక్ట్గా ఇలా వాడుకోవచ్చు. ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టైప్ ఆఫ్ ఆపరేటర్స్ చూద్దాం. ఇక్కడ మీకు ఈ ఛానల్లో పైథాన్ కోర్సు తెలుగులో ఫుల్ కోర్స్ అవైలబిలిటీ ఉంది. సబ్స్క్రైబ్ చేసి మీరు ఈ వీడియోస్ అన్ని ఫాలో అవుతూ పైథాన్ కోర్సు నేర్చుకోండి. పైథాన్ కోర్సు నేర్చుకుంటే మీరు పైథాన్ డెవలపర్గా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. పైథాన్ డెవలపర్ కావాలంటే మీకు కోర్ పైథాన్ స్కిల్స్ కావాలి, డేటా సైన్స్ స్కిల్స్ కావాలి, వెబ్ ఫ్రేమ్వర్క్స్ రిలేటెడ్ స్కిల్స్ కావాలి, ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపర్ కావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్కిల్స్ కావాలి. సో వీటన్నిటికీ బేస్ లాంగ్వేజ్ ఏంటంటే కోర్ పైథాన్. ఇక్కడ మీకు కోర్ పైథాన్ ఈ ఛానల్లో మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు 8 వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక్కొక్క వీడియో చేసుకుంటూ పోతాం రిమైనింగ్ టాపిక్స్ అన్ని. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టైప్ ఆఫ్ ఆపరేటర్ని గురించి తెలుసుకున్నాం. సో ఇక్కడ ఈ ఛానల్లో మీకు అప్డేట్స్ అన్ని కావాలంటే ఈ నవయుగ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి. మీకు మిస్ కాకుండా అన్ని అప్డేట్స్ వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ చూద్దాం. ఈ లోపు ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ని ప్రాక్టీస్ చేయండి.